హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వరల్డ్. ఈరోజు నేను కార్తీక మాసం స్పెషల్ కంద పులుసు ఎంత టేస్టీగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కంద పులుసు అనేది మనకి ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళకి, ద్వాదశికి ఏంటి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలో అనే వాళ్ళకి చాలా టేస్టీగా, నోటికి కమ్మగా తగులుతుంది. అంత టేస్టీగా ఉంటుంది కంద పులుసు అనేది. ముందుగా మట్టంతా పోయే వరకు 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని, ఇది కొంచెం చిన్న చింతపండు వేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ చింతపండు అనేది దురదంతా పోయేలా ఉంటుంది. ఈ కందకి ఎంత బాగా కంద బాగా ఉడికితే కంద తొక్క అంత బాగా వచ్చేస్తుంది. ఇలా తొక్క తీసుకున్న కంద ముక్కల్ని పక్కన ఉంచుకోవాలి. 2 టమాటాలు, 2 పచ్చిమిర్చిని కూడా తీసుకొని పక్కన ఉంచుకొని, పోపు దినుసుల్ని, ఆవాలు, జీలకర్ర, మినపప్పుని, ఒక ఎండుమిర్చిని తీసుకోవాలి. కొద్దిగా కరివేపాకుతోటి. ఇది ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి ఎలాగ వాడం కాబట్టి ఇలా 1/2 కేజీ వరకు బెండకాయలని తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయి హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పక్కన ఉంచుకొని పోపు దినుసుల్ని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఎండుమిర్చిని, కరివేపాకుని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకొని ఇలాగ 2 పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోనే మనం మీడియం సైజ్ కట్ చేసుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. అప్పుడే రసం వస్తుంది. ఇప్పుడు ఇందులోనే బెండకాయ ముక్కల్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఇవి బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఇవి మగ్గిన తర్వాత మనం కంద ముక్కల్ని వేసుకోవాలి. కంద ముక్కలు అనేవి ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయినందువల్ల ఇందులో వేస్తే ఇంకా మెత్తగా అయిపోతాయి కాబట్టి సగం ఉడికిన బెండకాయల్లోనే మనం కంద ముక్కల్ని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇలా బెండకాయలు మగ్గాయి. ఇప్పుడు మనం కంద ముక్కలు కూడా వేసుకొని 2 సెకండ్స్ అలా వేపుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మూత పెట్టుకొని ఒక 2 సెకండ్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా తీసుకొని మరిగించుకోవాలి. అందులోనే వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మంచి టేస్ట్ కోసం బెల్లం ముక్కను కూడా వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలాగా మరిగించిన తర్వాత కంద పులుసు అనేది మంచి ఫ్లేవర్ తోటి ఇంటిల్లి పాదికి కూడా నచ్చేస్తుంది, పిల్లలకు కూడా నచ్చేస్తుంది. ఇప్పుడు ద్వాదశికి నేను అరిటాకు వేసుకొని ఇలా రైస్ వేసుకొని కంద పులుసుని పక్కన పెట్టుకొని ఇలా క్యాలీఫ్లవర్ కూర కూడా నేను చేసుకున్నాను. పిక్కలు బీన్స్ పిక్కలు వేసుకొని ఇలాగా ఎల్లుల్లిపాయలేని పచ్చడిని, ఇలాగ పెరుగుని, స్వీట్ని కూడా అన్నీ పెట్టుకొని నేను ద్వాదశి భోజనం తీసుకుంటున్నాను. ఏకాదశికి ఉపవాసం ఉన్నందువలన ఇలాగ ఇంత మెత్తగా ఉడుకుతుంది కంద అనేది. నేను చెప్పే విధంగా చేస్తే కంద పులుసు అనేది ది బెస్ట్ రెసిపీ అండి. కార్తీక మాసంలో ఈ కంద పులుసు అనేది అందరూ తినవలసిన రెసిపీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో కనుక